అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీ సూచనలు ఉన్నట్టుగా అనుమానిస్తున్న డాక్యుమెంట్ కలకలం రేపింది. ఎక్స్రే రూమ్లో అందుకు సంబంధించిన పత్రం లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. మెడికల్ కాలేజీ యాజమాన్యం అందించింది. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మరో ఇద్దరు విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్లో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పదార్థాల జాబితా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. మెడికల్ కాలేజ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీ సూచనలున్నట్టుగా అనుమానిస్తున్నట్టుగా డాక్యుమెంట్ కలకలం రేపింది. ఎక్స్రే రూమ్ లో అందుకు సంబంధించిన పత్రం లభ్యమైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీ సూచనలున్నట్టుగా ఒక డాక్యుమెంట్ లభ్యమైనట్టుగా ఉంది. అసలు ఆ డాక్యుమెంట్ లో ఏముంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా కొనసాగుతోంది? ఎస్ దేవి, అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజ్ ఇది చాలా ఫేమస్ మెడికల్ కాలేజ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ మెడిసిన్ కూడా చదువుతూ ఉన్నారు. అయితే ఎక్స్రే గదిలో ఒక్కసారిగా ఒక డాక్యుమెంట్, అది కూడా బాంబును ఏ విధంగా తయారు చేయొచ్చు, పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయొచ్చు అనేటువంటి వివరాలు ఆ పేపర్ లో కనిపిస్తున్నాయి. దాంతో అలర్ట్ అయినటువంటి కాలేజీ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిజంగా ఇది అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు తీసుకువచ్చిందా, లేదంటే అక్కడికి ఇంకెవరైనా దానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే అక్కడ ఎక్స్రే గదికి వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్ తీసుకొచ్చారనే దాని మీద మొదట పోలీసులు కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు కాలేజ్ లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రధాన ఎంట్రెన్స్ లను కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆ టైంలో అంటే ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ కలిసి విధులు నిర్వహిస్తూ ఉంటారు మెడికల్ కాలేజీల్లో. దానికి అనుగుణంగా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మరో ఇద్దరు విద్యార్థులను కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ డాక్యుమెంట్ లో మొత్తం కూడా పేలుడు పదార్థాల తయారీకి సంబంధించినటువంటి ఏ పేలుడు పదార్థాలను వాడాలి, వాటిని ఎలా కలపాలి అనేటువంటి ఒక డీటెయిల్స్ మాత్రం అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ప్రస్తుతం మెడికల్ కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనికోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే రానున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా కొంత హై అలర్ట్ ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇచ్చింది, సెంట్రల్ ఇంటెలిజెన్స్. ఈ నేపథ్యంలో కొంత పోలీసులు సైతం అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈలోగా ఇటువంటి పేపర్స్ దొరకడం మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. వెంటనే అయోధ్య పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని యాంగిల్స్ లో, అంటే ఇది విద్యార్థులు తీసుకొచ్చిందా, లేదంటే ఎవరైనా ఎక్స్రే కోసం వచ్చినటువంటి వాళ్ళ, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, దీని వెనక అసలు ఇంకేమైనా కుట్ర జరుగుతుందనే యాంగిల్లో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది దేవి.